ద ప్రదీప్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఒక సూపర్ టాపిక్ మాట్లాడుతున్నాను. నాకు ఇష్టమైన టాపిక్, మీకు ఇష్టమైన టాపిక్, పశువులకి, పక్షులకి, ప్రాణులకి, ప్రతి ఒక్కరికి, పుట్టిన ప్రతి వారికి ఇష్టమైన టాపిక్. ఆ టాపిక్ పేరు అమ్మ. కాళ్ళకి దండం పెట్టి మా అమ్మకి, మా అమ్మ డాక్టరేట్ పొందలేదు, కానీ జీవిత పాఠాలు నేర్పింది మా అందరికీ. హ్యాపీ మదర్స్ డే టు ఈచ్ ఆఫ్ యూ. అమ్మ ఒక మ్యూజిషియన్. ఇంట్లో ఏం లేకపోయినా సరే అన్నం పెట్టేస్తుంది. అమ్మ ఒక యాక్టర్. ఒంట్లో బాగలేకపోయినా సరే కంట్లో వెలుగు నింపి పలకరించేస్తుంది. అమ్మ ఒక లీడర్. ఏ సమస్యనైనా పరిష్కరిస్తుంది. అమ్మ ఒక పెద్ద ఆథర్. అన్నం పెట్టేటప్పుడు ఎన్ని కథలైనా వినిపించేస్తుంది. అమ్మ ఒక సోల్జర్. పిల్లల కోసం నాన్న మీద కూడా యుద్ధం ప్రకటిస్తుంది. అమ్మ ఒక టీచర్. తనకు రాంది చదువుకుని మరీ పిల్లలకి నేర్పిస్తుంది. అమ్మ ఒక ఫైటర్. ఏ పరిస్థితినైనా ఎదిరిస్తుంది. అమ్మ ఒక డాక్టర్. పిల్లల జబ్బునిట్టే పసిగట్టి నయం చేసేస్తుంది. అమ్మ ఒక వాచ్మెన్. మనకు ఒంట్లో బాగాలేనప్పుడు రాత్రంతా తను నిద్రపోకుండా కంటికి రెప్పలా కాపాడుతుంది. అమ్మ ఒక ఏంజల్. అన్నం తక్కువగా ఉన్నప్పుడు తనకు అసలు ఆకలే వేయదు. దేవతలకు ఆకలేదు కదా. అమ్మ ఒక ఎక్స్క్లూజివ్ మాస్టర్ పీస్. అంటే తనలాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఒక్కరే ఉంటారు. ఈ ప్రపంచంలో మన అమ్మ ఒక్కతే, ఆ ఒక్కరే ఉంటారు. హ్యాపీ మదర్స్ డే. నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. మా అమ్మగారి పేరు మాలతి. 1940 నవంబర్ 19న జన్మించారు. అంటే 20 ఏళ్లకే నేను మూడో కొడుకుని, 22 ఏళ్లకి 23 ఏళ్లకి 5 కొడుకులు పుట్టేశారు తనకి. మా అమ్మ పెద్దగా స్కూల్కి వెళ్ళా. 4th క్లాస్ ఆర్ 5th క్లాస్ స్కూల్ డ్రాప్అవుట్. కానీ జీవితాన్ని చదువుకుంది. చదువు మీద తనకి ఎంత ఆసక్తి ఉండేదంటే ఎక్కడ ఏ పుస్తకం వచ్చినా అది సాహిత్యమైనా, సంగీతపరమైనదైనా, నవలైనా, ఫిక్షన్ అయినా, వంట అయినా, వార్పైనా, కుట్లు అల్లికలైనా ఏ పుస్తకాన్నైనా చదివేసేది. చదవడం ఎంత స్ట్రాంగ్గా ఉండేదంటే మల్లెపూలు కట్టించిన పేపర్ని కూడా ఇట్ట తుడిచి తాను చదివేసేది. ఆ అక్షర జ్ఞానమే మా 5 అన్నదమ్ములకి అబ్బి మేము అందరం ఈరోజు 10 మంది మెచ్చుకునేలా చేసాం. తను స్కూల్కి వెళ్ళలేదని మాటే కానీ జీవితాన్ని చదివింది. మా అమ్మ ఎప్పుడూ ఆఫీస్కి వెళ్ళలేదు, కానీ ఇంటిని మొత్తం తనే నడిపేది. మా నాన్నగారు స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి. ఆయన తన ఫుట్బాలు, హాకీ, ఉద్యోగం, రావటం, మమ్మల్ని నాటకాలు తీసుకెళ్ళటం తప్ప ఇంటి గురించి పెద్దగా పట్టించుకునేవాడు కాదు. కానీ మా అమ్మ మాత్రం ఇంటిని మొత్తం మేనేజ్ చేసేది. తనకి హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో మేము అందరం ఉండేవాళ్ళం. ఉర్దూ అంత బాగా రాకపోయినా షీ యూస్ టు మేనేజ్ విత్ ఆల్ ది చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో కూడా మేనేజ్ చేసేది. మా అమ్మ డాక్టరేట్ పొందలేదు, కానీ జీవిత పాఠాలు నేర్పింది మా అందరికీ. ఎంత అద్భుతంగా చెప్పిందంటే మేమందరం కూడా 5 అన్నదమ్ములం. తను ఒక పెద్ద మ్యూజిషియన్ అని నాకు అనిపించేది. 5 అన్నదమ్ములు కాలేజీలో ఉండటం, ఇప్పటిలాగా అప్పుడు రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్లు, పిజ్జాలు, బర్గర్లు ఇవేం లేవు. ఎవరైనా వస్తే దిల్సుఖ్ నగర్ నుంచి మా ఇంటికి రావాలన్నా కానీ కూడా వాళ్ళు బస్సులో వస్తే భోజనం ఇక్కడ చేసి వెళ్ళిపోయేవాళ్ళు అంతే. ఇలా 5 అన్నదమ్ములం. ఆన్ అన్ యావరేజ్ 2 ఒక ఫ్రెండ్స్, వెరసి 7-8 మంది మేము భోజనం చేసేవాళ్ళం. పొద్దున్న మాకు 7 o'clockకి ఫస్ట్ లెవెల్ భోజనం అయిపోయేది. స్కూల్కి మళ్ళీ 1:30కి వచ్చేవాళ్ళం. సెకండ్, అది మాత్రం ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్. కథలు చెప్తూ మాకు ఆ సినిమా కథలు లేకపోతే పురాణాల్లో ఎక్కడో చెప్తూ అందరికీ ముద్దలు కలిపి పెట్టేసేది. మాతో పాటు మా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకు కూడా పెట్టేసేది. అసలు రియల్ అయిన మ్యాజిక్ అక్కడ పీసీ సర్కారో లేకపోతే అలీనో స్టేజ్ మీద చేసేది మ్యాజిక్ కాదు. ఎంతమంది వచ్చినా అన్నాన్ని సరిపెట్టడం మ్యాజిక్. జీవిత పాఠాన్ని ఎలా నేర్పిందంటే మనం ఎవరు భోజనం చేస్తున్నా ఫస్ట్ ప్రశ్న ఏమడగాలంటే ఇంకా ఎంతమంది భోజనానికి ఉన్నారు. అంటే వండిన కూర కానీ, పచ్చడి కానీ, పప్పు కానీ నా తర్వాత ఇంకా ఎంతమంది తినాలి. ఇంకొక అద్భుతమైన టెక్నిక్ చేసేది. కూర వండంగానే దాన్ని 7 parts చేసేది. మా ఫాదరు, మదరు, మేము 5. ఆ 7 parts ఎవరిది వాళ్ళు చేసుకోవాల్సిందే. ఎవరు ఇంకోళ్ళ మీద ఓవర్లాప్ అవడానికి వీల్లేదు.
ఎవరికి ఏదైనా ఇష్టమైతే అదొక్కటి వాడికి వేరే రకంగా ఎవరికి కంటపడకుండా చెప్పేసేది. మన టర్న్ వచ్చినప్పుడు మనకి, అన్నయ్యకో తమ్ముడికి వచ్చినప్పుడు తనకి. ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినా ఆవిడ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసేది కాదు, సొల్యూషన్ సెంట్రిక్గా ఉండేది. ఇది ఎంత పెద్ద లీడర్షిప్ క్వాలిటీ చూడండి. సొల్యూషన్ కావాలి అంతే. ఆ సొల్యూషన్ ఎలా తీసుకురావాలి, అది ఇంట్లో ఎవరైనా వన్ ఆఫ్ ద బ్రదర్స్ పెళ్ళి అవ్వచ్చు, లేకపోతే ఇంకోళ్ళు ఎవరిదైనా జీవిత సమస్య అవ్వచ్చు, ఒకళ్ళకి కష్టం రావచ్చు, ఒకళ్ళకి సుఖం రావచ్చు, పిల్లలు కావచ్చు, కోడళ్ళు కావచ్చు, మనవలు కావచ్చు, మనవరాలు కావచ్చు, ఎవరికి వచ్చినా షీ ఆల్వేస్ యూస్ టు హ్యావ్ ఓన్లీ సొల్యూషన్. ఎంతకంటే పెద్ద లీడర్షిప్ క్వాలిటీస్ ఏమున్నాయి చెప్పండి. అందుకే ఆవిడ జీవిత పాఠాలు నాకు నేర్పేది. నేను నా 45th ఇయర్లో సత్యం కంప్యూటర్స్లో జనరల్ మేనేజర్ ఉద్యోగం వచ్చింది. సరే అందరూ చేయమన్నారు, నేను కూడా చేద్దాం అనుకుని డిసైడ్ అయిపోయి ఫస్ట్ డే నాడు కాళ్ళకి దండం పెట్టి మా అమ్మకి, అమ్మ నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పాను. ఆవిడ ఏం చెప్పిందంటే, నిన్నటి దాకా నువ్వు రాముడివి, ఈ రోజు నుంచి నువ్వు హనుమంతుడివి అని. నేను ఆశ్చర్యపోయాను. అర్థం కాలేదమ్మా అన్నాను. నిన్నటి దాకా నువ్వు సర్వస్వతంత్రుడివి, నువ్వు డైరెక్టర్ అయినా, ప్రొడ్యూసర్ అయినా, ఈవెంట్ మేనేజర్ అయినా, నువ్వేం చెప్తే అందరూ విన్నారు, కాబట్టి నిన్నటి దాకా నువ్వు రాముడివి, ఈ రోజు నుంచి నువ్వు ఎంత బలవంతుడు అయినా నువ్వు హనుమంతుడివి, రాముడు కాళ్ళ దగ్గర కూర్చోవాలి, అంటే నీ బాస్ ఏం చెప్తే అది నువ్వు చెయ్యాలి అనే ఒక పెద్ద మేనేజ్మెంట్ లెసన్ మా మదర్ నాకు నేర్పించారు. చూడండి, చదువుకోకపోయినా జీవిత పాఠాన్ని ఎలా నేర్పించిందో. మా అమ్మతో నేను చిన్నప్పటి నుంచి ఒక గేమ్ ఆడేవాడిని. ఆ గేమ్ పేరు ముక్కు ఫైటింగ్. అంటే మా అమ్మ నేను ముక్కిలా పెట్టుకుని టక్ ముక్కుతో ఇట్లా ఫైటింగ్ చేసుకున్నాను. చిన్నప్పుడు ఆడేవాడిని. కొంచెం పెద్దయ్యా కోపడేది, ఏంట్రా మీసాలు గడ్డాలు వచ్చి ఇంకా చిన్నపిల్లాడిలాగా అనేది, అయినా ఆడేది. ఇంకా పెద్దగా పెళ్ళిడు వచ్చింది, ఇంకా ఆడతావు ఏంట్రా అనేది, అయినా ఆడేది. మా పెళ్ళైపోయిన తర్వాత సిగ్గులేదు, పెళ్ళాం వచ్చింది, పిల్లలు పుట్టారు, ఇంకా ఆటలేంట్రా అనేది, కానీ ఆడేది. ఇలా ఆడుతున్నప్పుడు ఒక్కసారి ఎందుకో నేను బాగా చదువుకున్న తర్వాత కొన్ని స్పెషల్ క్వాలిటీస్ వస్తాయి కదా, వచ్చి మా అమ్మని దగ్గర నుంచి చూస్తే ఆవిడ అందంగా కనిపించలే. ఎవరమ్మ వాళ్ళకి అందంగా ఉంటుంది, మా అమ్మ మరీ అందంగా ఉండేది. అందంగా కనిపించలే. ఏంటమ్మా అందంగా కనిపించట్లేదని ఇంకా దగ్గర చూస్తే ఇంకా అసహ్యంగా కనిపించింది మా అమ్మ. ఎందుకు ఇలా ఉంది అని అమ్మ నన్న, ఏంటి నువ్వు అంత అందంగా కనిపించట్లేదన్నా, ఇంత అందమైన ఇష్టమైన ప్రేమ చూపించే అమ్మే ఇంత దగ్గరగా చూస్తే నీకు అందంగా కనిపించలేదు కదరా, నీకు ఇష్టం లేని సమస్యను ఇంత దగ్గరగా చూస్తే అందంగా ఎలా కనిపిస్తుంది అంది. ఓ అనుకో, కొంచెం దూరం చూడండి, కొంచెం దూరం చూస్తే అమ్మ అందంగా. ఆ పాఠం నేను జీవితంలో నేర్చుకున్నా. సమస్య రాగానే దాన్ని జూమ్ బ్యాక్ చేయాలి, కొంచెం దూరం పెట్టి చూడాలి. సమస్య కంటే మనం పెద్దగా ఎదగాలి, సమస్య చిన్నగా అయిపోవాలి. ఎలా అవ్వాలంటే, మనం శ్రీకృష్ణుడిలాగా విశ్వరూపం చూపిస్తుంటే అదే ధృతరాష్ట్రుడిలాగా కింద నుంచుని, వాసుదేవ ఒక్కసారి నా కళ్ళివా, నేను చూసి తరిస్తాను అని చెప్పాలన్నమాట. ఈ టెక్నిక్ కాల్డ్ జూమ్ బ్యాక్ టెక్నిక్ లేటర్ పార్ట్లో నాకు ట్రైనింగ్లో చాలా హెల్ప్ అయింది, జీవితంలో చాలా హెల్ప్ అయింది. ఎవరు నేర్పించారు? స్కూల్కి కూడా సరిగ్గా వెళ్ళని ఒక డ్రాప్ అవుట్ మా అమ్మ నేర్పించింది. సో అమ్మ నాకు అన్నం ఎలా తినాలో నేర్పించింది, ఎలా అడుగులేయాలో నేర్పించింది, జీవితంలో ఎలా ఉండాలో నేర్పించింది, ఎలాంటి క్రమశిక్షణ అలవర్చుకోవాలో నేర్పించింది. నిజానికి నేను 43 years అయింది ఇండస్ట్రీలోకి వచ్చి. ఇప్పటిదాకా నేను స్మోక్ చేయాలా, డ్రింక్ చేయాలా, నాన్ వెజ్ తినలా, ఏమీ చేయాల. దీనికి కారణం మా అమ్మ నేర్పించిన క్రమశిక్షణ. ఆవిడ నాకు చెప్పింది వెళ్లే ముందరే, నువ్వు ఈ పనులన్నీ చేయొద్దురా అని చెప్పింది. ఈరోజు కూడా అవేవి నేను చేయట్లా. నేను రిక్వెస్ట్ చేసేదంటే, మా అమ్మ ఈరోజు లేదు, తను పోయి 12 ఏళ్ళు అయింది. నా జ్ఞాపకంలో ఉంది, నా మనసులో ఉంది, తను నేర్పించిన నా సంస్కారంలో ఉంది, ప్రతి చోట అమ్మ ఉంది, కానీ భౌతికంగా అమ్మ లేదు. మీకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏది శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు. మీరు 20 ఏళ్ల వాళ్ళైనా, 30 ఏళ్ల వాళ్ళైనా, 50 ఏళ్ల వాళ్ళైనా, నాలాగా 60+ అయినా, ఎంత పెద్దవాళ్ళైనా సరే అమ్మతో ప్రతిరోజు 5 minutes స్పెండ్ చేయండి. అమ్మ పక్కన లేకపోతే ఫోన్ చేయండి. అమ్మ తిన్నావా, ఉన్నావా అని అడగండి. మీరు ఎక్కడున్నా, మీరు స్కూల్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా, ఎక్కడున్నా తను తినే ముందర నా బిడ్డ తిందా లేదా అని ఆలోచించి తినే వ్యక్తి అమ్మ. తను పడుకునే ముందర వీడు ఎలా ఉన్నాడో, తను ఎలా ఉందో నా బిడ్డ అని ఆలోచించే వ్యక్తి అమ్మ. అలాంటి అమ్మకి మనం చేసే రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే, అమ్మతో కమ్యూనికేట్ చేయటం, ప్రతిరోజు మాట్లాడటం, అమ్మ ఐ లవ్ యూ అని చెప్పడం, అమ్మ నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పడం, నువ్వేం చెప్తావో అది నేను చేస్తున్నా అని చెప్పడం, అమ్మతో పాటు 5 నిమిషాలు కూర్చుని ఇలా కాదమ్మా కాలం మారిపోయింది అని చెప్పండి. ఏమన్నా చేయండి, కొట్లాడండి, బతిమాలండి, అమ్మ మీద అథారిటీ చెలాయించండి, ఒళ్ళో పడుకోండి, ముద్దు పెట్టుకోండి, ఏమైనా చేయండి, కానీ ప్రతిరోజు కొంత టైము అమ్మతో స్పెండ్ చేయండి. ఎందుకంటే తల్లి మనకి తొలి గురువు, మనకి ద బెస్ట్ గురువు. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ద ఉమెన్ ఇన్ ద వరల్డ్. ప్రతి వాళ్ళు, మా అమ్మమ్మ, మా బామ్మ, మా అమ్మ, నా భార్య,
మా వదిళ్ళు, మా మరదళ్ళు, అలాగే నా కూతురు అందరూ మదర్సే. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రదీప్ ఛానల్.